ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తుంది చాలా కరకరలాడే రొయ్యల ఫ్రై అండి, అంటే క్రంచీ క్రిస్పీ ప్రాన్స్ ఆర్ ష్రింప్. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా మనం ఒక 1 కప్ మైదా తీసుకోవాలి. 1 కప్ మైదాలో ఒక ½ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, అది జీలకర్ర పొడి, ఇంకొక 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం సాల్ట్ సరిపడా, ఆ తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి మనం చిల్లీ పౌడర్ తీసుకుందాం. మీరు 1 టీ స్పూన్ తీసుకోవచ్చు, లేదా ఇంకొంచెం కారంగా కావాలి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని దాన్ని కలపండి. దీంట్లో నేను ధనియాల పొడి కూడా వేసానండి, అది ఇక్కడ చూపించడం మిస్ అయింది. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా, ½ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అన్నిటినీ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ష్రింప్ని, అదే మన రొయ్యల్ని తీసుకొని అట్లాగా కొంచెం స్లిట్స్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్, అంటే అది వంగి ఉంటాయి కదా, కొంచెం వంగకుండా మనకు కొంచెం స్ట్రైట్గా ఉండటానికి అది హెల్ప్ అవుతుంది అన్నమాట అలా చేస్తే. సో దానికి కావాల్సినవి ఏంటంటే 2 ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇంకో 1 బౌల్లోనేమో ఒక 1 కప్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇట్లా చేసుకున్న వాటన్నిటిని, మన రొయ్యలు ఉన్నాయి కదా వాటన్నిటిని మనం ఇలా చేసుకొని పెట్టుకోవాలి. యాజ్ యూజువల్గా మీకు తెలుసు, ఇంతకుముందు నేను రొయ్యల వేపుడులో చూపించాను. మనం రొయ్యలకి బ్యాక్ సైడ్ ఉండే ఒక బ్లాక్ స్ట్రింగ్ లాంటిది మనం ఎలా తీసుకోవాలనేది అక్కడ చూపించాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్, దట్ ఈస్ అ క్లీనింగ్ పార్ట్ కదండి, ఆ వీడియో చూడొచ్చు. లేదు, ఇక్కడ మనం ఈజీగానే ఇట్లా మనం ఆ ఫ్లవర్లో మనం వాటిని రోల్ చేసుకోవాలి. మన రొయ్యల్ని బాగా రోల్ చేసేసుకుంటే ఫ్లవర్ అంతా పట్టిద్ది. ఆ ఫ్లవర్ అంతా పట్టిన తర్వాత మనం ఎగ్లో ఒకసారి వేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎగ్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పిండిలో ఒకసారి మళ్ళీ డిప్ చేసుకొని అట్లా రోల్ ఓవర్ చేసుకొని, దీనికి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో తీసుకెళ్ళి బ్రెడ్ క్రమ్స్ని మనం మళ్ళీ అక్కడ రోల్ అవుట్ చేద్దాం. అంటే అక్కడ కూడా డిప్ చేసుకొని బాగా చక్కగా రోల్ చేసుకుంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ దీనికి మన ఒక ష్రింప్కి బాగా పడతాయి అన్నమాట, అదే రొయ్యలకి బాగా పడుతుంది. పట్టిన వాటిని ఇట్లాగా ప్లేట్లో పెట్టుకోండి. ఇవేంటి అంటే ఒక్కొక్క బ్యాచే చేసుకోవాలి. ఇట్లాగా అన్నీ కనుక చేసేసుకుంటే అవి సాఫ్ట్ అయిపోతే క్రంచీగా రాదు. దట్స్ అ 1 టిప్. సో మనం ఒక బ్యాచ్ని నూనెలో వేసుకొని వేయించుకునేటప్పుడు, అవి వేగేటప్పుడు ఇంకో బ్యాచ్ మనకి నూనెలో తెలుస్తుంది కదా ఎన్ని పడతాయి అనేది, అప్పుడు అందుకని నేను ఏంటంటే చిన్న బాండీ పెట్టుకున్నాను. సో దీనికోసం సరిపడే ఈ 1 రౌండ్కి సరిపడే వరకే ఫస్ట్ నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటి అంటే కొంచెం ఇట్లా జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఫ్లేకీగా, చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది. మనకి ఇది వేగేది సరిపోతుందన్నమాట. లోపల ష్రింప్కి వచ్చేసేటప్పటికి ఎక్కువ మరీ ఫ్రై అయితే రబ్బర్ లాగా సాగుతుంది. మనం ఇదంతా కోటింగ్ అంతా ఉంది కాబట్టి కరెక్ట్గా దాని లోపలికి ఎంతవరకు ఉడకాలనేది అంతవరకు ఉడుకుతుంది. సో కొంచెం ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు దీన్ని ఉడకపెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది బయట ఉన్న బ్రెడ్ క్రమ్స్ అవన్నీ. అండ్ మోరోవర్ ఇంకోటి ఏమవుతుందంటే ష్రింప్ బాగా ఎక్కువ ఉడికిపోయి రబ్బరీగా సాగుతుంటుంది. అలా సాగకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోవాలి. ఈలోపు ఏం చేసుకుందాం అంటే నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, ఇది ఫ్రై అయ్యేలోపు. సో ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్కి రాగానే మనం తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎనీ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది టిష్యూ పేపర్. సో అదండి మన క్రిస్పీ క్రంచీ రొయ్యలు. చూసారు కదా, చాలా క్రంచీగా, ఫ్లేకీగా బాగా ఉన్నాయి చూడటానికి కూడా. సో ఇది పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీరు కూడా చేసుకోండి. బాయ్.